హాయ్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ గా అందరూ అనేది ట్రూ కాలర్ అనేది యూజ్ చేస్తుంటారు. కాకపోతే చాలా మంది అనమాట నేమ్ అనేది రాంగ్ ఉంటుంది. నేమ్ అనేది రాంగ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా ట్రూ కాలర్ యూజ్ చేస్తుంటే నేమ్ అనేది రాంగ్ చూపిస్తుంది. మన నంబర్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ అయితే సేవ్ చేసుకుంటే కూడా నేమ్ అనేది రాంగ్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు మనకి కాంటాక్ట్ చేయలేరు. నెక్స్ట్ మన ప్రొఫైల్లో ఫోటో అనేది సెట్ చేసుకున్న వల్ల మనం అన్నోన్ పర్సన్ కి ఎవరికైనా కాల్ చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా ట్రూ కాలర్ యూజ్ చేస్తుంటే వాళ్ళకి మన రియల్ నేమ్ తో పాటు మన ప్రొఫైల్ ఫోటో కూడా మొబైల్లో వస్తుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి మన నంబర్ అనేది సేవ్ చేసుకునే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టైం వాళ్ళు మనకి కాంటాక్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మన ప్రొఫైల్ నేమ్ అనేది ఎలా చేంజ్ చేయాలని చూద్దాం. మొబైల్లో ట్రూ కాలర్ అనేది ఓపెన్ చేయండి. ట్రూ కాలర్ ఓపెన్ చేసి సైడ్ మీ ప్రొఫైల్ అనేది వస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనం నేమ్ చేంజ్ చేయాలన్నా ప్రొఫైల్ ఫోటో అనేది యాడ్ చేయాలన్నా ఇక్కడ ప్రొఫైల్ ఎడిట్ చేయాలి. ఎడిట్ ప్రొఫైల్ ఆప్షన్ అనేది ఉంది. ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే చూసారా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చూపిస్తుంది. నేమ్ చేంజ్ చేస్తాం కాబట్టి నేమ్ ని సెలెక్ట్ చేయండి. నేమ్ ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ నేమ్ రాంగ్ ఉంటే ఆ నేమ్ అనేది క్లియర్ చేయండి. క్లియర్ చేసిన తర్వాత నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది. ఓన్లీ ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే నేమ్ అనేది చేంజ్ అవ్వదు. ఇక్కడ ఫస్ట్ నేమ్ తో పాటు లాస్ట్ నేమ్ రెండును ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే నేమ్ అనేది చేంజ్ అవుతుంది. ఇలాగే మీ ప్రొఫైల్ ఫోటో కూడా ఏదైనా యాడ్ చేయాలనుకుని కూడా ఇక్కడ చూసారు పైకి మీ ప్రొఫైల్లో పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే 3 ఆప్షన్స్ అయితే వచ్చేసి చూసారు. మీరు గ్యాలరీ నుంచి ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేయాలనుకుంటే సెలెక్ట్ ఫ్రమ్ గ్యాలరీ ఉంది చూసారా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఆల్బమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా కరెక్ట్ గా సెట్ చేయండి. కరెక్ట్ గా సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేస్తే మీ ప్రొఫైల్లో ఈ ఫోటో అనేది యాడ్ అవుతుంది. వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.